హాయ్ అండి. ఈరోజుటి వీడియోలో కితనా గురించి తెలుసుకుందాం. అసలు కితనా అంటే ఏంటి? తెలుగులో హిందీలో కితనా అంటే తెలుగు అర్థం వచ్చేసి ఎన్ని లేదా ఎంత అని అర్థం. హిందీలో కితనా అంటే తెలుగులో ఎన్ని లేదా ఎంత అని అర్థం. ఓకే అండి. ఏక్ రూపాయ మే కితనా పైసే హై? ఏక్ రూపాయ మే ఒక రూపాయిలో కితనా పైసే హై? కితనా అంటే ఎన్ని లేదా ఎంత కదా. ఒక రూపాయిలో ఎన్ని పైసలు ఉంటాయి లేదా ఒక రూపాయికి ఎన్ని పైసలు అని అనొచ్చు. ఏక్ కరోడ్ మే కితనే శూన్య रहते हैं? ఏక్ కరోడ్ మే, ఏక్ కరోడ్ అంటే కోటి, కరోడ్ అంటే కోటి. ఏక్ కరోడ్ మే ఒక కోటిలో, ఒక కోటిలో కితనే శూన్య रहते हैं ఎన్ని సున్నాలు ఉంటాయి? కితనే శూన్య అంటే జీరో, జీరో. తెలుగులో జీరోని ఏమంటారు? సున్నా. హిందీలో శూన్య అంటారు. ఏక కరోడ్ మే కితనే శూన్య रहते हैं ఒక కోటిలో ఎన్ని సున్నాలు ఉంటాయి? అప్కి ఉమ్ర్ కితనీ హై? అప్కి మీ యొక్క ఉమ్మర్, ఉమ్మర్ అంటే వయస్సు, మీ యొక్క వయసు ఎంత? అప్కి ఉమ్ర్ కితనీ హై మీ వయసు ఎంత లేదా మీ యొక్క వయసు ఎంత, ఏదైనా ఒకటే. తుమ్ సుబైరే కితనీ ఇడ్లీ ఖా సక్తే హో? తుమ్, తుమ్ అంటే నీవు. చూడండి, అప్ అంటే మీరు, తుమ్ అంటే నీవు. ఇక్కడ అప్ అని వాడడమే మంచిది. తుమ్ అని ఎప్పుడెప్పుడు వాడతాం అంటే నీకంటే చిన్న వాళ్ళని లేదా నీతో సమానంగా ఉన్న వాళ్ళని తో మాట్లాడేటప్పుడు తుమ్ అని వాడచ్చు. లేదు నీకంటే పెద్దవాళ్ళతో మాట్లాడేటప్పుడు లేదా ఏదైనా ఒక మంచి పోస్ట్ అంటే ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఖచ్చితంగా అప్ అని వాడాలి. అప్ అంటే గౌరవించినట్టు, తుమ్ అంటే గౌరవం లేకుండా మాట్లాడినట్టే ఒక రకంగా చెప్పాలంటే. ఓకే. తుమ్ సబైరే కితనీ ఇడ్లీ ఖా సక్తే హో? తుమ్ సబైరే, సబైరే అంటే ఉదయం. తుమ్ సబైరే నీవు ఉదయం కితనీ ఇడ్లీ ఖా సక్తే హో? ఇడ్లీ అంటే ఇడ్లీనే. తుమ్ కితనీ, కితనీ అంటే ఎన్ని, ఇడ్లీ, ఇడ్లీ. ఖా సక్తే హో ఖానా అంటే, ఖానా అంటే తినడం. నీవు ఉదయం ఎన్ని ఇడ్లీలు తినగలవు? నీవు ఉదయం ఎన్ని ఇడ్లీలు తినగలవు? తుమ్ సబైరే కితనీ ఇడ్లీ ఖా సక్తే హో? అప్, చూడండి మళ్ళీ ఇక్కడ అప్, ఇందాక తుమ్, ఇక్కడ అప్, అప్ అంటే మీరు. అప్ హర్ దిన్, హర్ దిన్ అంటే ప్రతిరోజు. హర్ దిన్ అంటే ప్రతిరోజు లేదా రోజు. రోజు అన్నా ప్రతిరోజు అన్నా ఒకటే కదా. హర్ దిన్ అంటే ప్రతిరోజు లేదా రోజు అని వస్తుంది, అర్థం వస్తుంది అనమాట. అప్ హర్ దిన్ కితనే బజే దఫ్తర్ కో జాతే హై? దఫ్తర్ అంటే దఫ్తర్ అన్నా లేదా కార్యాలయం అన్నా ఆఫీస్ అని అర్థం. ఆఫీస్ని తెలుగులో ఏమంటాం? కార్యాలయం అంటాం. అదే హిందీలో కూడా కార్యాలయం అంటే కార్యాలయాన్ని కూడా అనొచ్చు. కార్యాలయం అన్నా దఫ్తర్ అన్నా ఆఫీస్ అనే అర్థం వస్తుంది. మన తెలుగులో వచ్చేసరికి కార్యాలయం అని అంటాం. అప్ హర్ దిన్ కితనే బజే, కితనే బజే అంటే ఎన్ని గంటలకు, కితనే బజే అంటే ఎన్ని గంటలకు. దఫ్తర్ జాతే హో, దఫ్తర్ అంటే ఆఫీసు, జానా అంటే వెళ్ళటం, జానా అంటే వెళ్ళటం. అప్ అన్నాడు కాబట్టి ఇక్కడ మీరు రోజు ఉదయం ఎన్ని గంటలకి ఆఫీస్కి వెళ్తారు? రోజు ఉదయం, ఉదయం కాదు, రోజు ఎన్ని గంటలకి ఆఫీస్కి వెళ్తారు? హర్ దిన్ కితనే బజే దఫ్తర్ యా కార్యాలయ జాతే హై? తుమ్ హర్ దిన్, తుమ్ ఇక్కడ నీవు అంటే మనతో సమానంగా ఉన్నవాళ్ళు లేదా మనకంటే చిన్నవాళ్ళని. తుమ్ హర్ దిన్, హర్ దిన్ అంటే రోజు. తుమ్ హర్ దిన్ కితనా కామ్ కర్తే హై, కర్తే హో? తుమ్ హర్ దిన్ అంటే రోజు, కితనా కామ్ కర్తే హో నీవు రోజు ఎన్ని పనులు చేస్తావు లేదంటే ఎంత పని చేస్తావు ఇలా. తుమ్ హర్ దిన్ అంటే నీవు ప్రతిరోజు లేదా రోజు ఎంత పని చేస్తావు? కితనా కామ్ కర్తే హో, కితనా కామ్ కర్తే హో లేదా ఎన్ని పనులు చేస్తావు అని కూడా అనొచ్చు. తుమ్కో కితనా చాహియే, తుమ్కో నీకు,
కితనా చాహియే ఎన్ని కావాలి, లేదా ఆప్కో కితనా చాహియే మీకు ఎన్ని కావాలి, ఆప్కో క్యా చాహియే అంటే ఏమి కావాలి, ఆప్కో కితనా చాహియే అంటే ఎన్ని కావాలి లేదా ఎంత కావాలి. మీకు ఎంత కావాలి, తుమ్కో అంటే నీకెంత కావాలి, ఆప్కో ఆప్కో అంటే మీకెంత కావాలి. ఇంద్రసాప్ మే కితనే రంగోం రహతే హై, ఇంద్రసాప్ అంటే ఇంద్రధనస్సు. ఇంద్రసాప్ మే కితనే రంగోం రహతే హై, ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి. రంగోం అంటే బహువచనం, రంగ్ అంటే ఒకటి, రంగోం అంటే రంగులు ఎక్కువగా ఉన్న వాటి బహువచనం. కితనే రంగోం రహతే హై, ఇంద్రధనుస్సులో ఎన్ని రంగులు ఉంటాయి. ఇంద్రసాప్ మే కితనే రంగోం రహతే హై. తర్వాత तुम हर दिन कितने बार खाना खाते हो, तुम हर दिन అంటే రోజు లేదా ప్రతిరోజు. తుమ్ హర్ దిన్ నువ్వు రోజు, కితనే బార్ ఎన్నిసార్లు, కితనే బార్ అంటే ఎన్నిసార్లు, కానే కాతే హో అంటే అన్నం తింటావు. నీవు రోజు ఎన్నిసార్లు అన్నం తింటావు, భోజనం చేస్తావు ఇలా. తుమ్ హర్ దిన్ నీవు, తుమ్ హర్ దిన్ కానే కాతే కితనే బార్ కానే కాతే హో నీవు ప్రతిరోజు ఎన్నిసార్లు అన్నం తింటావు. అదే గౌరవంగా చెప్పాలంటే आप हर दिन कितने बार खाना खाते हो. ये तरकारी हम कितने दम को देते हो. तरकारी అంటే కూరగాయలు. ये तरकारी हम कितने दम को देते हो. కితనే దమ్ అంటే ఎంత ధరకి, కితనే దమ్ అంటే ఎంత ధరకి, దేనా అంటే ఇవ్వడం, దేతే హో ఇస్తావు. ఏ తరకారీ అంటే ఈ కూరగాయలు, ఏ తరకారీ ఏమన్నా లేదా సబ్జీ ఏమన్నా కూరగాయలు అని అర్థం వస్తుంది, సబ్జీ అని కూడా అనొచ్చు. ఏ తరకారీ లేదా ఏ సబ్జీ కితనే దమ్ కో దేతే హో, కితనే దమ్ కో దేతే హో ఎంత ధరకు ఇస్తావు, ఈ కూరగాయలు ఎంత ధరకు ఇస్తావు. ఏ తరకారీ కితనే దమ్ కో దేతే హో లేదా ఏ సబ్జీ కితనే దమ్ కో దేతే హో. ఓకే అండి, ఈ వీడియో ఇంతే. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. వీడియో ఏ విధంగా ఉందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు ఎలాంటి కంటెంట్ ఇష్టమో అది కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ ద సపోర్ట్.